హాయ్ హలో డార్లింగ్స్, నా పేరు ఆదర్శ్ సింగ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆదర్శ్ క్రియేషన్స్. ఈరోజు అయితే మనం ఫుల్ లెంత్ వీడియో అయితే చేయబోతున్నాం డార్లింగ్స్. అది కూడా ఫస్ట్ ఫుల్ లెంత్ వీడియో మా గార్డెన్ చూపిస్తూ ఫుల్ లెంత్ వీడియో చేస్తున్నా. ఈ వీడియో ఐడియా వచ్చేసి మా అత్తదే. మొత్తం ఇది మన ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం భయంగా ఉంది అండ్ ఎగ్జైటింగ్గా కూడా ఉంది. మీకు కంపల్సరీ నచ్చుతుంది అనుకుంటా. కొత్తగా మన వీడియో చూస్తుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే డార్లింగ్స్, లెట్ స్టార్ట్ ద వీడియో. ఇక్కడ మీకు కనపడుతున్నాయి ఈ లవ్ బర్డ్స్ రెండు కూడా మా అత్త అయితే మా తమ్ముడు బర్త్డేకి అయితే గిఫ్ట్ ఇచ్చింది డార్లింగ్స్. వాడి గిఫ్ట్ ఏదో కావాలంటే అంటే అత్త నాకు ఈ పెట్స్ కావాలన్నాడు. ఎందుకంటే వాడు పెద్ద పెట్లో వాడు డార్లింగ్స్. ఫస్ట్ చూపించాల్సిన చెట్టు వచ్చేసి మా గోవా చెట్టు డార్లింగ్స్, అంటే జామ చెట్టు. చాలా అంటే చాలా ఓల్డ్ ట్రీ అనమాట ఇది. ఇక్కడ కనపడుతుంది చూడండి. ఇది మేము కట్ చేసాం దీని బ్రాంచెస్ అన్నీ. ఎందుకంటే 35 ఇయర్స్ అవుతుంది డార్లింగ్స్ ఈ చెట్టు మేము నాటి. 35 ఇయర్స్ నుంచి మాకు కాయలు ఇస్తూనే ఉంది. అంత స్వీట్గా ఉంటాయి ఈ చెట్లో కాయలు. ఎందుకంటే మేము ఏం కెమికల్స్ అలా ఏమి డార్లింగ్స్, న్యాచురల్గా పండిస్తాం అనమాట. సో అందుకు మా కాయలు కానీ అంత స్వీట్గా ఉంటాయి. బనానా కానీ గోవా కానీ మీరు కూడా ఏ కెమికల్స్ అవేం యూజ్ చేయకుండా ఇంటిగా పండించుకోవడానికి అయితే ట్రై చేయండి డార్లింగ్స్. నేనైతే కట్ చేసాము దీనికి. చాలా అంటే చాలా బాగా అవుతాయి డార్లింగ్స్ కాయలు. అండ్ నెక్స్ట్ దీని వెనకాలే ఇది ఉంది కదండి డార్లింగ్స్, దీన్ని బ్లూబెర్రీస్ కాదు డార్లింగ్స్, ఇది ఏవో బెర్రీస్ అంటారు డార్లింగ్స్, సరిగ్గా ఐడియా లేదు. మన సైడ్ వచ్చి వీటిని రేషన్ కాయలు అంటారు డార్లింగ్స్. అండ్ నెక్స్ట్ వీటి మధ్యలోనే ఉంటుంది డార్లింగ్స్ జాక్ ఫ్రూట్ ట్రీ. ఇదైతే మేము నాటి ఇప్పటికే 1 ఇయర్ అయితే అయిపోతుంది. ఇదైతే 3 ఇయర్స్ కంట పంట వచ్చేది. ఇంకా ఈ పంట రావడానికి అయితే మాకు 2 ఇయర్స్ అయితే ఉంది డార్లింగ్స్. ఎందుకంటే ఒక్కొక్క కాయ అంతంత పెద్దవి అవుతాయి అంట డార్లింగ్స్. ఇది వచ్చేసి కస్కస్ చెట్టు డార్లింగ్స్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ ఇంకా లాస్ట్ మూలలో ఒక టెంకాయ చెట్టు అయితే ఉంది డార్లింగ్స్. వాటిలో కూడా కాయలు అయితే మొన్న మేము పెరుక్కొని తినేసాం, తాగేసాం. అండ్ ఇది వచ్చేసి ఇంకో కస్కస్ చెట్టు. ఇదంతా క్లీన్ చేసి మళ్ళీ మా పెద్దనాన్న ఏవో చెట్లు నాటుతారంట. స్టార్ ఐటమ్ మా పెద్దనాన్న తీసుకొచ్చిన స్టార్ వన్ ఆఫ్ ద స్టార్ ఐటమ్ ఏదంటే ఇదే ఈ అరటి చెట్టు అంటాను డార్లింగ్స్. ఒక గెల సైజ్ చూడండి డార్లింగ్స్ ఎంత ఉందో మీరు. ఒక్కొక్క కాయ కూడా అంత సైజ్ అవుతుంది డార్లింగ్స్, చాలా అంటే చాలా పెద్దవి. ఇవి వచ్చి మా పెద్దనాన్న వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇచ్చారంట. సో మా పెద్దనాన్న తీసుకొచ్చి ఇక్కడ నాటారు. చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి డార్లింగ్స్ ఇవి. ఈ అరటి గెలలు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి అండ్ స్వీట్గా కూడా ఉంటాయి డార్లింగ్స్. కొన్ని అరటి చెట్లు అయితే స్వీట్గా ఉండవు. అండ్ మీకు చెప్పడం ఇంకో విషయం మర్చిపోయా కదండి డార్లింగ్స్, మన చేత్తో నాటింది అరటి చెట్లు ఒకటే హిట్ అవ్వలేదు డార్లింగ్స్, మ్యాంగో కూడా హిట్ అయ్యాయి. ఈ మ్యాంగో స్టోరీ చెప్తే ఒక్కసారి వినేయండి డార్లింగ్స్. నేను చిన్నప్పుడు ఎప్పుడో ఒక 5 ఇయర్స్ బ్యాక్ నాకు ఒక చిన్న మామిడి చెట్టు అయితే దొరికింది డార్లింగ్స్. ఆ మామిడి చెట్టు నేను మా బామ్మడిది అయితే తీసుకొచ్చి నాటాము. వాడిది అయితే చనిపోయింది డార్లింగ్స్ చెట్టు, నాదైతే బతికింది. బట్ వాటర్ అంతా మా పెద్దనాన్న వాళ్ళే వేశారు. చెట్టు మాత్రం మనదే డార్లింగ్స్, నేనే నాటాను. అది ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత కాయలు అయితే అయ్యింది డార్లింగ్స్. చూపిస్తా ఒకసారి చూసేయండి డార్లింగ్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది డార్లింగ్స్. మన చేత్తో ఎప్పుడు ఏ చెట్లు బతకవు డార్లింగ్స్, అలాంటిది మన చేత్తో బతికి మామిడికాయలు అయినాయంటే చాలా అంటే చాలా గుడ్గా ఉంది. నాకు ప్రౌడ్గా కూడా ఉంది. అది మన చేత్తు కదా. ఇదేం చెట్టు డార్లింగ్స్? అది సపోటా చెట్టు. మా వచ్చి ఆ మన్నకి సపోటా చెట్టు కావాలి అంటుంటే మా అన్న వచ్చి సపోటా చెట్టు ఆన్లైన్ చేశాడు. ఇది వచ్చి మనం ఆన్లైన్లో తెప్పించుకున్న చెట్టు డార్లింగ్స్. సరిగ్గా గ్రోతే రావడం లేదు. దీనికి ఏమైనా వేయాలా లేదంటే ఏం చేయాలో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది వచ్చేసి వాటర్ యాపిల్ చెట్టు. ఇది ఎక్కడ తెప్పించాం రా మనము ఆన్లైన్లోనే. ఇది కూడా ఆన్లైన్లోనే తెప్పించాం డార్లింగ్స్. వాటర్ యాపిల్ ఇది పర్లేదు, ఈ గ్రోత్ బాగానే వస్తుంది. పడుతున్నా డార్లింగ్స్. అక్కడ ఒక అరటిగెల అయితే వేసేసింది చూడండి. 2 డేస్ బ్యాకే మీకు ఒక వీడియో పెట్టా అరటిగెలది. 2 గెలలు అయితే కట్ చేసాం, అప్పుడే 2 వేసేసాయి డార్లింగ్స్. బనానా అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా వస్తుంది బనానా హార్వెస్టింగ్. సో అందుకే మీకు బనానా హార్వెస్టింగ్ చేసుకుని ప్లేస్ ఉంటే ఉంటుందా. అది వచ్చి అది చూపించాం కదా పెద్ద గెలను. అక్కడ నుంచి ఒక పిల్లక తీసుకొని వచ్చి నాటాను. మీ ఇంటి దగ్గర కూడా ఇట్లా పెద్ద పప్పాయ చెట్టు ఉంటే కాయలు ఎలా కోసుకోవాలో నేను చూపిస్తాను చూడండి డార్లింగ్స్. మా వాళ్ళు అయితే పెరుగుతారు. ఇలా కాయ డ్యామేజ్ కాకుండా పెరుక్కోవాలంటే కింద పడేసారు డార్లింగ్స్. సో మిస్డ్ దిస్. అండ్ ఇలా ఇద్దరు పట్టుకోండి, క్యాప్చర్.
చూడండి ఈ కాయ ఏమి డ్యామేజ్ అయ్యింది. ఇప్పుడు తూగుతున్నాడు అనమాట. ఫస్ట్ లోనే ముఖం కడుక్కోకుండా వచ్చాడు. మావ పెద్ద మాస్టారు, అన్ని కూరగాయలు అన్ని కోస్తుంది. పచ్చగా ఉండేదానికి కారణం మావే డార్లింగ్స్. క్రెడిట్ గోస్ టు శారదాబాయ్. ఆర్గానిక్ గా అయితే పండించుకునే వచ్చేసి పప్పాయ అయితే వస్తుంది మాకు. పప్పాయ అయితే చెప్పే పని లేదు, వస్తూనే ఉన్నాయి. మా అత్తయ్యకి కూడా పంపిస్తూనే ఉన్నాం, మదనపల్లికి కూడా. అండ్ బనానా కూడా ఈసారి అయితే మా ధర్మవరంలో ఉండే రిలేటివ్స్కి అయితే పంపించాలనుకుంటున్నాం. వాళ్ళకు ఒక గెలి చేయాలనుకుంటున్నాం, ఎందుకంటే వాళ్ళకి ఒక్కసారి కూడా పార్సల్ చేయలేదన్నమాట. ఈసారి అయితే వాళ్ళకి అనుకుంటున్నాం డార్లింగ్స్. వీడియో కోసం అయితే మా పప్పాయ టేస్ట్ చేసి చెప్తాను చూడండి డార్లింగ్స్. మార్నింగ్ మావ కూడా అదే చెప్తుంది, వీడియో ఆన్ చేసినాము అని ఏమోరా అంత స్వీట్గా వచ్చేసిందని. మామూలుగా మరి హెవీ స్వీట్గా ఉండదు, స్వీట్గానే ఉంటుంది. ఈరోజు మనం ఫుల్ లెంత్ వీడియో చేస్తున్నామనేమో చాలా అంటే చాలా స్వీట్గా వచ్చేసింది. కావాలంటే మావ మాటల్లోనే వినండి. మావ కూడా నెక్స్ట్ వీడియో నుంచి మాట్లాడడానికి ట్రై చేస్తుంది డార్లింగ్స్, ఎందుకంటే ఫస్ట్ వీడియో కదా, నాకే భయంగా ఉంది. ఇంకా మావకి ఎంత భయం ఉంటుంది చెప్పండి. ఓకే, పైనాపిల్ చెట్టు చూడండి డార్లింగ్స్, ఇక్కడ నాటాడు. హలో డార్లింగ్స్, మీకైతే మా అవ్వ సజెషన్ అయితే ఒకటి చెప్తుందంట, వినేయండి డార్లింగ్స్. మీకు ఖాళీ స్థలం ఉంటే మీరు మొక్కలు పెట్టుకొని చూడండి కదా, నాటుకోండి. మా అవ్వకి చెప్పడం రాడేది డార్లింగ్స్. జస్ట్ మన పేజ్లో రీక్రియేషన్ వీడియోస్, వ్లాగ్స్ మాత్రమే కాదు, అండ్ ఫన్నీ వీడియోస్ కూడా వస్తాయి. దగ్గరలో మనం ట్రావెలింగ్ కూడా చేయబోతున్నాం, చాలా లాంగ్. అదైతే నేను చెప్పను, డైరెక్ట్ వీడియోస్ అయితే వస్తాయి చూడండి. అండ్ ట్రావెలింగ్వి, ఇలా కుకింగ్వి, ఇలా డైలీ వ్లాగ్స్, రీక్రియేషన్స్ అన్నీ చూడాలంటే మన పేజ్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.